హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరంపై కక్ష, పాలమూరుపై పగ, తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ అంటూ ఇక్కడ ఉత్తమ్ కుమార్ వి కట్టుకథలు, రేవంత్ రెడ్డివి పిట్టకథలు అంటూ కూడా ఇక్కడ నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాల పైన పీపీటీ ప్రెజెంటేషన్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నేత హరీష్ రావు అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చూద్దాం. ఫజల్ అలీ కమిషన్ వద్దన్న ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారు అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు. 1948 లో మన హైదరాబాద్ రాష్ట్రం, ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేశారు. ఆ తర్వాత ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణతో కలుపుతూ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కొన్ని కమిషన్లు ఏర్పాటు చేయాలా వద్దా అంటే కొన్ని కమిషన్లు ఏర్పాటు చేశారు. దానిలో ఫజల్ అలీ కమిషన్ ఏపీని తెలంగాణ రాష్ట్రంలో కలపొద్దు అంటూ కూడా కమిషన్ పేర్కొంది. అయినప్పటికీ ఆంధ్రాలో తెలంగాణను కలిపి ద్రోహం చేశారు అంటూ కూడా ఇక్కడ హరీష్ రావు పేర్కొన్నారు. పాలమూరుకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అంటూ విభజన సమయంలోనూ మనకు అన్యాయం జరిగింది అంటూ కూడా తను పేర్కొన్నారు. 11వ షెడ్యూల్లో పాలమూరు రంగారెడ్డి పెట్టలేదు అంటూ తను తెలిపారు. కృష్ణానది జలాల్లో అతి తక్కువ వినియోగం జరిగింది. గోదావరి బనకచర్ల ప్రాజెక్టులో లోపాయికారి ఒప్పందం జరిగింది అంటూ కూడా ఇక్కడ నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట హరీష్ రావు పీపీటీ ప్రెజెంటేషన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ కి బేసిన్లు బేసిక్స్ తెలీదు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ చావును కోరుకునే రాబందు రేవంత్ అంటూ సర్వభ్రష్ట ప్రభుత్వానికి రేవంత్ ఒక నాయకుడు అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే జాగృతి జనంబాట పేరిట సూర్యాపేటలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనంబాట పట్టారు. ఇందులో భాగంగా నిన్న సూర్యాపేటకు వెళ్లారు. హరీష్ రావు వల్లే ప్రాజెక్టులకు నష్టం జరిగింది అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇద్దరు అవినీతి పరులు అంటూ తను పేర్కొన్నారు. సీఎం ఒక్క మాట అంటే వాకౌట్ చేస్తారా అంటూ తను ప్రశ్నించారు. ఈ నిర్ణయం హరీష్ దా లేక అధిష్టానానిదా అంటూ కూడా తను ప్రశ్నించారు. నేడు సుప్రీంలో నల్లమల్ల సాగర్ పై విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది. ముంబైలో అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలంటూ కూడా తను సూచించారు. ఈ హిల్టు పాలసీని భూదోపిడీ కోసం తీసుకొచ్చింది అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. గణాంకాలు పత్రాలతో రెడీగా ఉన్న కాంగ్రెస్ సభ అనుమతి కోసం తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు ఈరోజు అది అనుమతిస్తే బిల్లులు ఆమోదం పొందుతాయి. ఇకపై ప్రైవేట్ కాలేజీల్లోనూ అకాడమీ పుస్తకాలే తీసుకొస్తామంటూ కూడా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం. సొంత మెటీరియల్ అంటగట్టొద్దని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తేడా వస్తే చర్యలు తీసుకుంటామంటూ కాలేజీలకు హెచ్చరికలు జారీ చేసింది. కొత్త సిలబస్ రెడీ, త్వరలో ప్రింటింగ్ కూడా ముగియనుంది. ఏప్రిల్ మొదటి వారంలో కొత్త పుస్తకాలు రానున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాపింగ్ కేసులో హాజరైన ఎమ్మెల్సీ, స్టేట్మెంట్ రికార్డు చేసిన అధికారులు, నేతలు, కేసుల్లోని వ్యక్తులు సంబంధాలపై ఆరా తీశారు అంటూ కూడా నవీన్ రావు పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చరిత్రలో నిలిచేలా అతి తక్కువ సమయంలో జాతర అభివృద్ధి పనులు పూర్తి చేశామంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు మంత్రి సీతక్క తెలిపారు. ఈసారి 1 కోటికి పైగా భక్తులు సమ్మక్క సారక్క మేడారం జాతరకు వస్తారంటూ ఇక్కడ మంత్రులు అంచనా వేసినట్టు తెలుస్తుంది. ఆదివాసీల అస్తిత్వానికి ప్రతీక మేడారం జాతర అంటూ కూడా మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే 2036 ఒలింపిక్స్ కు సన్నద్ధం అవుతున్నాం. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్ లోనే జరగనున్నట్టు తెలుస్తుంది. 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అందులో భాగంగా తను 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్ లోనే జరగనున్నట్టు తను పేర్కొన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సుకు ప్రధాని మోదీ. ఇక్కడ తీసుకున్నట్టయితే ఒలింపిక్స్ 2036 క్రీడలను నిర్వహించేందుకు భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత 10 ఏళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని తను పేర్కొన్నారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే
నాగరికతకు ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతిబింబం తెలుగు అంటూ కూడా మారిషన అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో రెయిన్బో ట్రౌట్ నేడు చేపల ఉత్పత్తి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి లలన్ సింగ్ కందుకూరు మండలంలో అత్యాధునికంగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. డేరా బాబాకు మరోసారి పెరోల్, 40 రోజుల పాటు జైలు నుంచి విడుదల కానున్నారు. ఉపాధి హామీ కంటే కూడా బీపీ జీరామ్జీ మిన్నా అంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తుంది అంటూ కూడా తను తెలిపారు. ఇప్పుడు మనం అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే వెనిజులా కొత్త సారథి డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలికి అవకాశం దక్కింది. దేశ రక్షణ కోసం పదవి చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికార బదిలీ జరిగే వరకు తామే నడిపిస్తామంటూ కూడా ట్రంప్ పేర్కొన్నారు. ఎండిసికి మరో ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత అసహ్యకరమైన జైలుకు తరలింపు. తొలుత డిఈఏకు తీసుకెళ్లిన అధికారులు గుడ్ నైట్ న్యూ ఇయర్ విషెస్ చెప్పిన నిర్బంధ కేసు అధ్యక్షుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ అవస్థలెన్నో చూద్దాం. కరెంటు లేక, తిండి లేక అరిగోస. కిరాణా దుకాణాల ఎదుట బారులు తీరారు. వీధి లైట్ల వద్ద సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం కష్టాలు పడుతున్నట్టు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది. చమురు కోసమే వెనుజులాపై దాడి చేశారు అంటూ కూడా మీడియా సమావేశంలో సిపిఐ నేత నారాయణరావు పేర్కొన్నారు. అమెరికా వైఖరిపై దేశవ్యాప్త నిరసనలు అంటూ కూడా తను తెలిపారు. కార్పొరేట్ల కోసమే ఎన్ఆర్ఈజిఎస్ లో మార్పులు జరిగాయి అంటూ ఈ నెల 18న సిపిఐ చారిత్రక సభ నిర్వహించనున్నట్టు కూడా సిపిఐ నేత నారాయణరావు పేర్కొన్నారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.